నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను ఇటు దాంపత్య పరంగాను కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను విజయం పరంగాను క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యలోను, ఉద్యోగంలోను, రాజకీయ రంగంలోను ఈ 3 రంగాల్లో ఉన్న వారికి విశేషమైన ప్రగతి, వృద్ధి, లాభాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూలము, సక్సెస్లు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ఒక కీలకమైన సమాచారము మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా కనబడుతోంది. ఇంకా వ్యాపార రంగంలో చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార అనుకూలతకు మీరు విస్తరణ కోసం కానీ, పేరు చేంజ్ చేయడం కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ ఈ సమయము చాలా చక్కగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించలేదు. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. వివాహం కోసం, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. అయితే గ్రహాల యొక్క అనుకూలత మీకు 88% గోచరిస్తోంది. గ్రహాల యొక్క వ్యతిరేకత మీకు 13% గోచరిస్తోంది. అయితే మీకు లక్కీ కలర్సు అంటే మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగుగాను, కలిసి రాని రంగు నలుపు రంగు. కాబట్టి కలిసి వచ్చే రంగుతో ఏ ప్రయత్నాలు చేసుకున్నా, ఏదైనా కార్యసిద్ధి కానీ లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళడం కానీ చేసేటప్పుడు ఈ అనుకూలమైన రంగు దుస్తులు ధరించి చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, చిన్న దీపము తులసమ్మ దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ ఏదైనా నూనె దీపమైనా పర్వాలేదు, నెయ్యి దీపమైనా పర్వాలేదు, ఆ ఒక దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము గ్రహరీత్యా కానీ జాతకరీత్యా కానీ ఏదైనా దోషాలు ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది.